ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో ఇప్పటికే 18 భాగాలు పూర్తి చేసుకున్నాం. 19వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శరీరం ఏమన్నా శాశ్వతమా? ఇది ఎప్పటికైనా కూడా అంతరించిపోవాల్సిందే కదా అంటుంది వేదాంత శాస్త్రం. ఒక శరీరం పుట్టడానికి ఒక కారణం ఉన్నప్పుడు అది నశించడానికి కూడా ఏదో ఒక కారణం ఉండాలి. స్వామి అవతార కార్యం ఏంటంటే లోకానికి ఉపదేశం చేయటమే. రమణ భగవానుడు అంటే మనం ఒక శరీరంగా చూడకూడదు, ఒక ఆత్మస్వరూపుడు, సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. జ్ఞాని అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడిని. రమణ తత్వం ఏంటి? రమణ మహర్షి పుట్టుకు కారణం ఏంటి? ఆ ఆత్మస్వరూపుడైనటువంటి రమణ భగవానుడు ఒక శరీర రూపాన్ని దాల్చి ఈ భూమి మీద అవతరించడానికి కారణం ఏంటి? బ్రహ్మనిష్ఠిత దశ ప్రదర్శనాత్ యుక్తివాద తిమిరస్త శాంతయే అని చెప్పేసి శాస్త్రం. అంటే ఆత్మనిష్ట, అదేవిధంగా జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందటం సాధ్యమే అని చెప్పేసి మనందరికీ కూడా లోకానికి ఉపదేశం చేయడం కోసమే స్వామి శరీర రూపంలో ఈ లోకంలో అవతారం దాల్చడం జరిగింది. మరి ఈ శరీరం పుట్టడానికి ఒక కారణం ఉన్నప్పుడు ఆ శరీరం నశించడానికి కూడా ఏదో ఒక కారణం ఉండాలి కదా. కాబట్టి ఈ శరీరం కూడా నశించేటువంటి సందర్భం వచ్చేసేసింది. 1949 ఫిబ్రవరి నెలలో మొట్టమొదటిసారిగా రమణ భగవానుడి యొక్క ఎడమ చేతి మోచేతి యొక్క పై భాగంలో ఒక గడ్డ మొలవటం జరిగింది. స్వామి ఎప్పట్లాగే ఉపేక్షించేదాన్ని పట్టించుకోకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆశ్రమంలో ఉన్నటువంటి డాక్టర్లు మాత్రం దాన్ని పరీక్ష చేసి దీన్ని త్వరగా శస్త్రచికిత్స చేసి తొలగించాలి, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు స్వామి ఏమిటి ఆకులు అవి వేసి కట్లు కడితే సరిపోదా, శస్త్రచికిత్స చేయాల్సిందేనా అని చెప్పేసి వాళ్ళ నాన్నట అడగటం జరిగింది రమణ భగవానుడు. వాళ్ళు లేదు స్వామి, సర్వాధికారి కూడా మాకు అనుమతి ఇచ్చున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే అనుమతి ఇవ్వాల్సింది రమణ భగవానుడా సర్వాధికారి? సర్వాధికారి అంటే ఎవరు? రమణ భగవానుడి యొక్క తమ్ముడు నిరంజనానందుడు. ఆయనే ఆశ్రమం యొక్క సర్వ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయన సర్వాధికారి స్థానంలో ఉండి ఆశ్రమ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన అనుమతి ఇచ్చారు అని చెప్పేసి చెప్పిన వెంటనే రమణ భగవానుడు సరే ఇక అందరూ అనుమతి ఇచ్చిన తర్వాత ఇంక నా అనుమతి ఏముంది కానివ్వండి అని చెప్పేసి అన్నమాట. ఆయన అనుమతి అనంతరం డాక్టర్లు అయినటువంటి డాక్టర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా డాక్టర్ శంకర్రావు గారు వీళ్ళిద్దరూ కలిసి ఆశ్రమంలోనే రమణ భగవానుడు స్నానం చేసేటువంటి స్నానాల గదిలోనే ఆయనకి శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. శస్త్రచికిత్స నిర్వహించి ఆ గడ్డను తొలగించి కట్టుకట్టారు. వారం రోజుల తర్వాత ఆ కట్టును విప్పేసేసి తగ్గిపోయింది అని చెప్పారు. సరే తగ్గిపోయింది కదా, అంతా బాగానే ఉందని చెప్పేసి అందరూ అనుకునే లోపల వారం రోజుల్లోనే తిరిగి అదే ప్రాంతంలో మళ్ళీ గడ్డలేవడం జరిగింది. దీంతో ఆయన భక్తులకి శిష్యులు అందరిలో ఆందోళన ప్రారంభమైంది. ఏంటి మళ్ళీ గడ్డ వచ్చింది, ఏంటి ఎలా చేయాలి, ఏంది పరిస్థితి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇక చిన్నస్వామి తన అన్నగారి మీద విపరీతమైన ప్రేమ కాబట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన వెంటనే మద్రాసు నుంచి ప్రఖ్యాత శస్త్రచికిత్స నైపుణ్యం పొందినటువంటి వ్యక్తి రాఘవాచార్యులు గారు, అంటే శస్త్రచికిత్స నిపుణుడు ఆయన అర్జెంటుగా పిలిపించారు. ఆయన వచ్చి దాన్ని పరిశీలన చేసిన తర్వాత దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాలి, దాన్ని కూడా లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని ఆయన ఆశ్రమంలోనే ఆసుపత్రి ఉంది, రమణాశ్రమంలోనే ఆసుపత్రిలోనే రమణ భగవానుడికి వచ్చేసరికి రెండవసారి మళ్ళీ శస్త్రచికిత్స చేయటం. అది వచ్చేసరికి ఆ గడ్డ నరం మీద పెరిగింది కాబట్టి దాన్ని చాలా లోతుగా జాగ్రత్తగా తీయవలసి రావటం, అందువల్ల లోతుగా కట్ చేసి ఆ గడ్డను తీసేసి కొద్ది భాగాన్ని పరీక్ష కోసం పంపించడం జరిగింది. రేడియం సూదులతోటి చికిత్స కూడా మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత అది తగ్గకపోగా ఇంకా పెద్దదవటం జరిగింది. అదేవిధంగా దాని నుంచి రక్తం కారడం కూడా ప్రారంభమైంది. రక్తం కారడం ప్రారంభమైతే రక్తం పోతే ఏమవుతుంది, మనిషికి నీరసం వచ్చేస్తుంది, బలహీన పడిపోతారు, రక్తం కూడా గారిపోతుంది. అందరిలో వచ్చేసరికి భయాందోళన మొదలయ్యాయి. ఏంటి ఇలాగ రక్తం కారుతుంది, పెరుగుతుందే కానీ ఏమీ తగ్గట్లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఏప్రిల్ 18వ తేదీన రాఘవాచార్యులు గారు ఈ రక్తం అనేది ఎక్కువగా పోతుంది కాబట్టి స్వామి నీరస పడిపోతున్నారు కాబట్టి రక్తం ఎక్కించాలని చెప్పడం జరిగింది. దాన్ని స్వామి శరీరంలోకి రక్తం ఎక్కించడం. అదే సందర్భంలో వచ్చేసరికి మద్రాసు డాక్టర్లు అందా కూర్చొని ఏంటి ఈ గడ్డ అని చెప్పేసి అందరూ డిస్కషన్ చేసుకొని అది సార్కోమా అనేటువంటి ఒక విషగ్రంథి అని చెప్పి తేల్చడం జరిగింది. అంటే ఈ కాలం భాషలో చెప్పాలంటే అది క్యాన్సర్ గడ్డ. ఇది తెలిసిన తర్వాత రాఘవాచార్యులు గారు కూడా మిగతా డాక్టర్లతో కలిసి ఆలోచన చేసి దాన్ని శస్త్రచికిత్స చేయాల్సిందే, శస్త్రచికిత్స చేసి ఇది చేతి మీద ఉంది కాబట్టి ఆ చేతి వరకు తీసేసినట్లయితే
వాడి మిగతా శరీరానికి పాకకుండా ఉంటుంది అని చెప్పేసి నిర్ణయించి శస్త్రచికిత్స చేసి చేయి వరకు తీసేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు రమణ భగవానుడు అవసరం లేదులే నేను చూసుకుంటానని చెప్పేసి అన్నారట. ఆయన ముందే అనాల్సిందేమో, కానీ ఆయన ఆ మాట అన్న తర్వాత ఇంక డాక్టర్లు కూడా ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రమణ భగవానుడు తన శిష్యులతో అన్నాడట, ఇది చేతి మీద మొలిసింది కాబట్టి ఈ గడ్డ చేయి తీసేస్తామన్నారు, ఒకవేళ తల మీద మొలిస్తే తల తీసేస్తారా అని చెప్పేసి అన్నాడట. అంటే ఇందులో స్వామి మామూలుగా అడిగినా కూడా వాస్తవమే కదా, అంటే డాక్టర్లు చేసే వైద్యం ఆ విధంగా ఉందని చెప్పేసి స్వామి అనుకున్నాడు. కానీ స్వామి ఆ సందర్భంలో నేను చూసుకుంటానులే అన్నాడు కదా, అందువల్ల సరికి భక్తులను శిష్యులు కూడా ఒక ధైర్యం వచ్చింది. అంటే స్వామి తాను చూసుకుంటాను అన్నాడు కదా, మనం ధైర్యంగా ఉండొచ్చులే అని చెప్పేసి అనుకున్నారట. ఆ సందర్భంలోనే ఇంకా వీళ్ళు వైద్యం చేస్తున్నారు, అదేం ఇంకా పెద్దదవుతుంది, రక్తం కారిపోతుంది, కానీ ఇంకా ఏం ఉపయోగం లేదు, అందువల్ల వచ్చేసేసి ఏంటి పరిస్థితి అని చెప్పేసి డాక్టర్లు అందరూ కూడా ఇంకా అందరికీ అల్లోపతి వైద్యం మీద కూడా నమ్మకం పోయింది. డాక్టర్లు అందరూ కూడా మా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళందరూ ఇంకా అల్లోపతి వైద్యం వదిలేసేసేసి ఇంకే వైద్యం చేపిస్తారు స్వామికి అని చెప్పేసి ఆలోచన చేసి అందరూ, ముఖ్యంగా సర్వాధికారి వీళ్ళందరూ ఆలోచన చేసి లక్ష్మీపతి అయినటువంటి ఆయుర్వేద వైద్యంలో నిపుణుడైనటువంటి ఒక డాక్టర్ని పిలిపించడం జరిగింది. ఆయన ఆకులు అవన్నీ కలిపి స్వామి చేతికి కట్టుకట్టడం జరిగింది. అప్పటికే రేడియం సూదులతో చికిత్స చేస్తున్నారు కాబట్టి అది చాలా వరకు అణిగిపోయినట్టు కనిపించింది అప్పటికి ప్రస్తుతానికి ఆ పుండు. సరే బాగానే ఉంది కదా అనుకున్నప్పుడు అదే సందర్భంలో మళ్ళీ బెంగళూరు నుంచి రామచంద్రరావు గారు అనేటువంటి ఒక ఆయుర్వేద డాక్టర్ని పిలిపించడం జరిగింది. ఆయన కూడా కొన్ని దినుసులు అవి కట్టుకడితే సరిపోతుంది, తగ్గిపోతుంది అని చెప్పి అన్నారట. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులు భక్తులందరూ కూడా ఇంత పెద్ద వ్యాధి కదా ఇది, దీనికి ఆ దినుసులు అలాంటివి వేసి కట్టుకడితే సరిపోతుందా అని అన్నారట. అప్పుడు రమణ భగవానుడు ఉండి, ఆయన డాక్టర్ అండి, ఆయనకు అన్నీ తెలుసు, మనం చెప్పాలా అని చెప్పేసి అన్నాడట. వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. స్వామి అనే మాటలకి కానీ ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన విధానం, జ్ఞానులకు ఏ విధంగా ఉంటుంది అనేది. లక్ష్మీపతి గారు 5 దినుసులతో వాటితో కట్టు కట్టించడం జరిగింది. తర్వాత ఈ లక్ష్మీపతి గారు ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆకుకట్ల వైద్యంలో నిపుణుడైనటువంటి వల్లభాయి తాతని పిలిపించండి, ఆయన ఆకుకట్లతోటి వైద్యం చేస్తాడు కదా. 1944 సంవత్సరంలో కూడా ఒకసారి రమణ భగవానుడు కొండెక్కుతున్నప్పుడు జారి పడ్డప్పుడు అడ్డెముక విరగటం జరిగింది. ఆ సందర్భంలో ఈ వల్లభాయి తాతే రమణ భగవానుడికి వైద్యం చేస్తే అది తగ్గిపోయింది. అందువల్ల ఆ నమ్మకంతో ఆయన పిలిపించండి అని చెప్పేసి ఆయన పిలిపిస్తే వల్లభాయి తాత వచ్చేసి చూసి ఆ గడ్డను చూసి, అయ్యో ఇది విషగ్రంథి కదా, ఈ విషగ్రంథిని ఎవరన్నా కోస్తారా, ఏం స్వామి ఈ డాక్టర్లు ఇంత పని చేశారని చెప్పేసి పాపం గోరున ఏడ్చాడట. ఏడ్చి ఇంకా ఏడుస్తూనే ఇంకా స్వామికి ఆకులు అవి ఇవి తీసుకుని వచ్చి వాటితోటి, అంటే ఆయుర్వేద మూలికలు ఆకులు మొత్తం ఉంటాయి కదా, వాటితోటి కట్టడం జరిగింది. కట్టిన తర్వాత వారం రోజులకి ఈ రక్తం కారటం అనేది, అప్పటిదాకా రోజు రక్తం కారుతూనే ఉంది, రక్తం పోవటం వల్ల స్వామి బాగా నీరసపడటం జరిగింది. ఈ కట్టిన తర్వాత రక్తం కారడం ఆగిపోయింది. దీనివల్ల చాలా మందికి ధైర్యం వచ్చిందేమో, తగ్గిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏమైందనంటే ఆ రక్తం కారటం ఆగిన తర్వాత దీన్ని ఈయనేమనుకున్నాడంటే వల్లభాయి తాత అసలు ఈ విషగ్రంథి కాబట్టి విషం పూర్తిగా తీసేయాలి అని చెప్పేసి అనుకుని ఆయన మిరప ఉండ తయారు చేసి, మిరపకాయలు దంచి ఒక ఉండలాగా తయారు చేసి దాన్ని ఆ పుండు మీద పెట్టి కట్టారు, అంటే విషం లాగేసేయాలని చెప్పేసి. పుండు మీద కారం తలితే ఎంత బాధగా ఉంటుంది. కానీ రమణ భగవానుడు వాటన్ని సహించాడు. ఆయన ఎక్కడ బాధను ఎప్పుడు ప్రదర్శించలేదు ఆయన. కానీ ఆయన సహించవచ్చు, కానీ ఈ ఉపాధి శరీరం తట్టుకోగలుగుతుందా దాన్ని. అందువల్ల స్వామి శరీరానికి తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది, వణుకు ప్రారంభమైంది స్వామి శరీరంలో. ఇప్పుడు అందరూ ఇది చూసి, తాత ఇక చాలులేవు తాత, నీ వైద్యం కాపేసేయ్యా, స్వామి చాలా శరీరానికి బాధ కలుగుతున్నట్టుందంటే ఇంకా వల్లభాయి తాత ఆ వైద్యాన్ని ఆపివేయడం జరిగింది. తర్వాత గురుస్వామి మొదలయ్యారు గారు ఉన్నారు, ఆయన పిలిపించారు వైద్యం చేయించడానికి. పిలిపిస్తే ఆయన కూడా వచ్చి అంత పరీక్ష చేసి, ఇది విషగ్రంథి కదా, దీన్ని ఎవరు కోసారు అని చెప్పేసి కోప్పడి ఏవో కొన్ని ఇంజక్షన్లు అవి ఇవి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత ఆ ఇంజక్షన్లు కొంతకాలం వాడండి, నేను మళ్ళీ ఆగస్టులో వస్తాను, ఆగస్టులో వచ్చి ఒకసారి చూస్తాను అని చెప్పేసి అన్నారట. అన్న తర్వాత ఇంకా వైద్యం జరుగుతూ ఉంది. తర్వాత కాలంలో పెన్సిలిన్ ఇంజక్షన్లతో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే పెన్సిలిన్ ఇంజక్షన్ అంటే యాంటీబయాటిక్స్, వాటి వల్ల తగ్గుతుంది చెప్పేసి వాటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ ఇలాగే జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఆగస్టు నెలలో ఈయన రావడం జరిగింది. మళ్ళీ తిరిగి గురుస్వామి మొదలయ్యారు గారు వచ్చేసేసి మిగతా డాక్టర్లతో అందరితో సంప్రదించి దీన్ని కొంచెం శస్త్రచికిత్స చేయాలి, శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ రక్తం కారుతుంది కదా, రక్తం కారకుండా ఉండటానికి ఎలక్ట్రిక్ కత్తిని ఉపయోగించారట. దాంతో ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కోసేటప్పుడు రక్తం కాలేదు, కానీ తర్వాత మళ్ళీ పుండు పెద్దదవ్వటం, దాని నుంచి రక్తం కారటం మళ్ళీ మొదలైంది. అంతేకాకుండా మరలా ఆ గడ్డకి పై భాగంలో ఇంకొక గడ్డ ఒకటి ఏర్పాటైంది.
ఇంక ఈ గడ్డలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. దీనివల్ల వచ్చేసేసరికి ఇంకా అందరిలో ఒక ఆందోళన ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ డాక్టర్లందరూ కూడా వచ్చేసేసి చేతులు ఎత్తేసారు. ఇంక మా వల్ల కాదు, మేమేం చేయలేమని చెప్పేసేసి. ఎప్పుడు ఈ శస్త్రచికిత్స జరిగిన తర్వాత స్వామి మాత్రం ఏమి జరిగినట్టే మరుసటి రోజు ఆయన హుషారుగా ఆయన అంతటా ఆయన నడుచుకుంటూ వెళ్ళటం, హాల్కి వెళ్ళటం, అక్కడ కూర్చోవడం, భక్తులకి దర్శనం ఒకటి మొత్తం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో టిఎస్ అయ్యర్ అనేటువంటి ఒక హోమియోపతి డాక్టర్ని పిలిపించడం జరిగింది. అంటే ఈ మొత్తం అయిపోయింది, ఆయుర్వేదం అయిపోయింది, అల్లోపతి అయిపోయింది, ఇంకేదో ఒక ప్రయత్నం చేయాలన్నట్టు ఆయన టిఎస్ అయ్యర్ అయినటువంటి అయ్యర్ని పిలిపించడం జరిగింది. ఆయన హోమియోపతి వైద్యం వల్ల కొంచెం సుగుణంగా అనిపించింది. అప్పటికే అంటే మిగతా ట్రీట్మెంట్లు కూడా పనిచేయడానికి కొంత కాలం పడుతుంది కదా, వాడి ప్రభావం కావచ్చు, ఏదో ఈ హోమియోపతి ట్రీట్మెంట్ కావచ్చు, కొంచెం సుగుణంగా అనిపించడం జరిగింది. కానీ మళ్ళీ కొద్ది రోజుల్లోనే వచ్చేసేసి ఈ 2 గడ్డలకి పైన ఇంకొక గడ్డ మొదలైందట. ఇక అందరిలో భయం పుట్టుకుంది. ఏమవుతుంది, ఏంటి ఇది, ఇంక స్వామి శరీరంకి ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలుగుతుంది, ఎంతకాలం తట్టుకోగలుగుతుంది, ఇంక వారమా రోజుల 2 పరిస్థితి వచ్చింది. అప్పటికే స్వామి హాలు వరకు రాలేనటువంటి స్థితిలో ఉండటం వల్ల ఈ ఆసుపత్రి ఉంది, ఆసుపత్రికి ఎదురుగా ఒక చిన్న గది ఉంది. ఆ గదిలో ఉండటం ప్రారంభం చేశారు. ఈ భక్తుల సౌకర్యార్థం వచ్చేసేసి ఆయన ఆ గది బయటకు వచ్చి ఆ గదికి పోయే దారిలో కూర్చొని భక్తులకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అప్పటికే పూర్వమే వీళ్ళు ఏం చేశారనంటే స్వామికి విశ్రాంతి అవసరం, అందువల్ల వచ్చేసరికి ఒక పారాయణ సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఎవరు వచ్చేసరికి రమణ భగవాన్ దర్శనం కానివ్వండి, మిగతా సమయాల్లో అదే స్వామి సన్నిధిలో కూర్చొని ధ్యానం చేసుకోవడం కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది అప్పటికే. కానీ వాళ్ళ మీద అనుగ్రహం చేత ఆయన బయటకు వచ్చి కూర్చొని వాళ్ళకి దర్శనం ఒకటి మొత్తం చేస్తున్నారు రమణ భగవానుడు. ఇన్ని శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. స్వామి ఉపాధి ఎంత బాధపడుతుంది ఆ శరీరం. ఇలాంటి పరిస్థితుల్లో స్వామి అంత నీరసంగా ఉండి రక్తం పోతున్నటువంటి స్థితిలో కూడా ఆయన నిత్య కార్యాలు మాత్రం మారలేదు. సూర్యోదయానికి పూర్వమే లేవడం, స్నానం చేయటం, 2 పూట్ల ఇరు సంధ్యల్లో స్నానం చేయటం, అదేవిధంగా వచ్చేసేసి హాల్లో కూర్చుని భక్తులకి దర్శనాన్ని అనుగ్రహించడం, అదేవిధంగా దేశ విదేశాల నుంచి ఎన్నో లేఖలు రాస్తారు స్వామి శిష్యులు, భక్తులు వీళ్ళంతా కూడా. ఆ లేఖలన్నీ కూడా ఈ శిష్యులు వచ్చి చదువుతారు. ఆ చదివినప్పుడు వచ్చేసరికి వాటిని విని వాళ్ళకి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పటం. అదేవిధంగా వచ్చేసరికి గ్రంథాలు ఉన్నాయి కదా, చాలా గ్రంథాలు, వాటన్నిటిని కూడా ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేయాలంటే ఆ గ్రంథాల ప్రూఫ్ చూడటం, ఆ గ్రంథాలు వచ్చేసరికి ప్రూఫ్ చూడటం అవి మొత్తం చేస్తూ ఉన్నారు ఆయన. అంటే ఈ పన్ను మొత్తం ఏం మానుకోలేదు, మొత్తం చేస్తూనే ఉన్నారు. కానీ ఉండే కొంది ఏంటంటే ఈ బాధ, ఈ బలహీనత పెరిగిపోవడం వల్ల స్వామి ఆ చిన్న గది నుంచి బయటకు వచ్చి కూర్చున్నారు కదా, అప్పటికి ఇంకా తర్వాత చిన్న గదిలో నుంచి బయటకు కూడా రాలేక ఆ గదిలోనే ఉండటం, అక్కడి నుంచి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహించడం జరిగింది. కానీ ఇంత బాధలో, ఇంత బలహీన స్థితిలో కూడా స్వామి ముఖంలో మాత్రం ఆ తేజస్సు, ఆ కాంతి మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉంది. సాధారణంగా చాలా మంది ఏం చెప్తారంటే, వేదాంతాన్ని చదివినటువంటి వాళ్ళు, వేదాంతులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, స్వామి వచ్చేసరికి అంటే జ్ఞానులకు వచ్చేసరికి ఈ శరీర స్పృహ ఉండదు, అందువల్ల వాళ్ళకి బాధ ఉండదు అని చెప్తారు. అదేవిధంగా యోగ వాసిష్టంలో మనం చూసుకున్నట్లయితే, జ్ఞాని శరీరానికి చందనం పూసినా, అంగం ఖండించినా కూడా 2 ఒకటే వాళ్ళకి అని చెప్పేసి ఉండటం జరిగింది. ఇది ఒక రకంగా వేదాంతపరమైనటువంటి ఆలోచన ధోరణి, లేదా ఒక ఉత్త భ్రమ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇప్పుడు బాధ అనేది లేకుండా అనేది మాత్రం ఉండదు. బాధ లేకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు శరీరం అనేది పాంచభౌతికం కాబట్టి పాంచభౌతికం అయినప్పుడు తప్పకుండా తన బాధని అనుభవిస్తుంది. అనుభవించకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు జ్ఞానికి జ్ఞానం కలిగిన తర్వాత వ్యక్తిత్వ భావన పోతుంది. ఈ ఉపాధి బాధపడుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నాము అని చెప్పేసి అనుకోరు అన్నంత మాత్రాన వాళ్ళు దివ్యశక్తితోటో లేకపోతే వాళ్ళ తమ శక్తితోటో ఆ బాధను పోగొట్టుకున్నారు అనుకోకూడదు. వాళ్ళు ఆ బాధను సంతోషంగా అనుభవిస్తారు. అసలు బాధే లేకుండా ఉపాధికి. ఇప్పుడు జ్ఞానిని ఒక శరీరంగా చూస్తే జ్ఞాని శరీరం కూడా బాధను అనుభవిస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు రమణ భగవాన్ అంటే మనం శరీర రూపంలోనే చూస్తారు కదా, మరి ఆ శరీర రూపం ఉన్నప్పుడు శరీరం తప్పకుండా పాంచభౌతిక స్వరూపం కాబట్టి తప్పకుండా అది బాధను అనుభవిస్తుంది. స్వామి బయటికి ప్రదర్శించకపోయినప్పటికీ కూడా ఆయన పరిస్థితిని బట్టి అర్థమైపోతుంది పక్కన ఉన్నటువంటి భక్తులకి, శిష్యులకి. స్వామి అనేక సందర్భాల్లో ఆయన నిద్ర పట్టకపోవటం, నిద్ర పోలేకపోవటం, పోవటానికి ఇబ్బంది పడటం, అదేవిధంగా నిద్రపోతున్నటువంటి సమయంలో మూలగటం, బాధతో మూలిగినట్టుగా మూలగటం, కేవలం అన్ని రోజులలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టినటువంటి ఈ సమయంలో కేవలం 1-2 సార్లు మాత్రం స్వామి అమ్మా బాధ అంటే ఈ విధంగా ఉంటుందా అన్నారట, కలవరిస్తున్నట్టు నిద్రలో. అంటే ఎంత బాధ! ఇక్కడ ఉపాధి
ఆ బాధను ఎలా తట్టుకుంటుంది అనేది మాత్రమే మనం ఆలోచించాలి. జానికి బాధ ఉంటుందా లేదా అంటే తప్పకుండా ఇది శరీరం పాంచభౌతిక రూపం కాబట్టి తప్పకుండా బాధ ఉంటుంది. కానీ ఆ ఉపాధి ఎలా సహిస్తుంది దాన్ని, ఆ బాధను అనేది ఇక్కడ ఇంపార్టెంట్. స్వామికి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సహన శక్తి గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అన్ని భాగాల్లో చెప్పుకోవడం జరిగింది. ఆయనకి అంత తీవ్రమైనటువంటి సహన శక్తి, ఎంత బాధ అయినా తట్టుకుంటాడని. కాబట్టి ఇది స్వామి యొక్క సహన శక్తే తప్ప బాధ లేకుండా ఉండటం మాత్రం ఎంత మాత్రం కాదు. కాబట్టి స్వామి శరీరం తప్పకుండా బాధను అనుభవిస్తుంది, స్వామికి తెలుస్తుంది, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను. సిజేరియన్ చేస్తారు ఆడవాళ్ళకి. పొట్టంతా కోసి బిడ్డను బయటకు తీస్తారు. మామూలుగా పొట్టను ఆ విధంగా కూస్తే చనిపోతారు కదా. వాళ్ళకి మామూలుగా వీళ్ళకి కూడా అదే బాధ ఉంటుంది కదా. కాకపోతే అక్కడ వచ్చేసేసి అనస్థీషియా ఇస్తారు, కోస్తారు, బిడ్డను బయటకు తీస్తారు, తర్వాత వాళ్ళకి కుట్లేస్తారు, తర్వాత వాళ్ళకి అంత కోసారు, ఇంజక్షన్ చేశారు, ఆ మొత్తం అంతా వదిలిన తర్వాత బాధ కలుగుతుంది కదా. కానీ వాళ్ళు సంతోషంగానే ఉంటారు బిడ్డ పుట్టారని చెప్పేసి. ఎందువల్ల అంటే ఆ బాధను కూడా సంతోషంగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందువల్లంటే నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసి. అంటే మన ఆలోచన ధోరణి చాలా మంది వచ్చేసరికి ఒక రోగం వచ్చినప్పుడు ఆలోచనతోనంటే నాకు ఈ రోగం వచ్చింది, నేను ఎప్పుడు చనిపోతాను, నాకే వచ్చింది ఈ రోగం, ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారాతోనే సగం నశిస్తారు. కానీ జ్ఞానులు ఈ శరీరమే ఒక రోగం అనుకుంటారు. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఈ హెచ్ఎమ్మాళ్ళు కానివ్వండి, లేదా మొదలయ్యారిపాటి కానివ్వండి, లేదా గోమాత లక్ష్మి కానీ, మాధవుడు కానీ, తర్వాత వచ్చేసరికి రామనాథ బ్రహ్మచారులు అందరూ చనిపోయినటువంటి సందర్భంలో కూడా స్వామి కూడా చాలా బాధతోటి నేను కూడా వెళ్ళిపోవాలనే ఉన్నాను, కానీ సమయం రాలేదు అనడం జరిగింది. అంటే ఆయన కూడా వీళ్ళంత వరకు ఈ శరీరాన్ని త్యజించాలని చెప్పేసి అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో భక్తులు ఆయన్ని, స్వామి ఈ బాధ అంతా ఇంత భరించడం ఎందుకు, మీ సంకల్పం చేత దీన్ని తగ్గించుకోవచ్చు కదా అని చెప్పేసి అడగటం జరిగింది. ఈ ప్రశ్నలో వచ్చేసేసి అంటే స్వామి కోసం తగ్గించుకోవాలన్నటువంటి ప్రశ్న ఉంది, అంటే కానీ భక్తి లేదు. అప్పుడు ఆ సందర్భంలో స్వామి ఇప్పుడు ఉన్నదాన్ని పొమ్మని చెప్పడానికి ఇది నేను రమ్మంటే వచ్చిందా ఈ రోగం అని చెప్పి స్వామి అన్నాడట. ఇంకొక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, నిరంజనానందుడు అంటే స్వామి తమ్ముడు నిరంజనానంద స్వామి వారు, ఆయన తన అన్నగారి పట్ల ఎంతో విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి ఆ సమయంలోనే లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. మనం చూసినట్టయితే అంతమంది ఆయుర్వేద డాక్టర్ని పిలిపించారు, అలోపతి డాక్టర్ని పిలిపించారు, హోమియోపతి డాక్టర్ని పిలిపించారు, మలబార్ నుంచి మూసినటువంటి ఆయుర్వేద వైద్యుడు కూడా వచ్చి ఆయన కూడా వచ్చేసరికి స్వామి శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంత ఖర్చు పెడుతూ ఉన్నారంటే ఆయన అన్నగారి మీద ప్రేమ ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ తన అన్నగారు కేవలం తన అన్నగారే కాదు, ఆయన ఒక శరీరం కాదు, రమణ భగవానుడు ఒక శరీర రూపం కాదు, ఆయన ఆత్మస్వరూపుడు, భగవత్ స్వరూపుడు. ఆయన్ని మనం కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా దాన్ని పోగొట్టుకోగలుగుతాడు కదా అన్న ఆలోచన ఎవరికి రాకపోవటం అనేది ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం. ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు చెప్పి ఈ 19వ భాగాన్ని ముగిస్తాను. ఒకనొక సందర్భంలో రమణ భగవానుడి యొక్క భక్తుడు ఒక ఆయన రమణ భగవాన్ని ఒక ప్రశ్న అడిగింది, స్వామి నిష్కామ కార్యాచరణం అంటే ఏంటి, అదేమిటి, ఎలా ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు రమణ భగవానుడు ఆయనకి ఏం సమాధానం అని చెప్పలేదు. తన శిష్యుడితో కలిసి వ్యాహాళికి అలాగా కొండ మీదకి వెళ్ళాడట. అంటే మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తారు కదా, ఆ విధంగా ఆయన వెళ్ళాడు సరదాగా నడుచుకుంటూ శిష్యులతోటి. ఈ ప్రశ్న అడిగినటువంటి భక్తుడు కూడా ఆయన వెనుకెడితే వెళ్ళాడు. కొంత దూరం పోయిన తర్వాత కొండ మీద ఒక చెట్టు ఇరిగి కింద పడింది, చెట్టు కొమ్మ ఇరిగిపడి ఉంటే స్వామి దాన్నంతా కొమ్మలు ఆకులన్నీ జాగ్రత్తగా ఇరిచి దాన్ని బండకేసి రుద్ది 1 గంట సేపు కష్టపడి ఒక చేతి కర్రని తయారు చేశాడు స్వామి. తయారు చేసి అదే సమయానికి అక్కడికి ఒక ముసలి ఆయన, ఒక ఆయన గొల్ల వాళ్ళ ఆయన, ముసలి ఆయన కొండ మీదకి ఎక్కుతున్నాడు. ఆయన చేతి కర్ర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఎక్కుతున్నాడు కొండ. స్వామి అంతసేపు కష్టపడి తయారు చేసినటువంటి ఆ కర్రని ఆయనకిచ్చి ఉత్సాహంగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయాడు కొండ మీదకి. అంటే నిష్కామ కర్మ, అంటే కర్మ చేయటం పూర్తయింది, నిష్కామ కర్మ కూడా పూర్తయింది. అంటే ఈ చేతి కర్ర తయారు చేయటం అన్నటువంటి కర్మ పూర్తయింది, ఎలాంటి కోరిక లేకుండా ఆ చేసినటువంటి కర్రని ఆ గొల్ల ఆయనకి ఉపయోగపడుతుంది, ఆ ముసలివాడికి అనే ఉద్దేశంతో ఆయనకి ఇవ్వడం పూర్తయింది. నిష్కామ కార్యాచరణ అనేది ఆచరణ పూర్వకంగా ప్రాక్టికల్గా స్వామి భక్తుడికి చూపించారు. చాలా సందర్భాల్లో స్వామి మౌనంగా ఉన్నప్పటికీ ఆయన చర్యల ద్వారా, ఆయన జీవితమే మనకు ఒక ఉపదేశం. మనం అర్థం చేసుకునే వాళ్ళ స్థాయిని బట్టి అర్థం అవుతుంది. అది ఆయన నోటితో చెప్పకపోవచ్చు, కానీ ఆయన చేసిన చేతల ద్వారా వాడి ద్వారా వాడు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా ఒకనొక సందర్భంలో ఆశ్రమంలో భోజన సమయంలో ఈ భోజనం వడ్డించేవాడు కొంచెం అశ్రద్ధగా వడ్డిస్తున్నారట వచ్చినటువంటి భక్తులకి, వాళ్ళందరికీ. అశ్రద్ధగా వడ్డించేటువంటి సందర్భంలో ఆ వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థం ఒక ఆయన కాలి మీద పడిందట. కాలి మీద పడి చుర్రు అంది. ఆయన అయ్యో అయ్యో అని అంటే అప్పుడు రమణ భగవానుడు చూసి వెంటనే ఆయన రమణ భగవానుడు ఒక మాట అన్నాడట, చేతిలోకి గరిట రాగానే గొప్పవాళ్ళం అని చెప్పేసి అనుకుంటారు, కానీ నిజమైనటువంటి గొప్పవాళ్ళు ఎవరో అర్థం చేసుకోలేరు.
ఎవరైతే తమ పుణ్యాన్ని ఇతరులకు ఇచ్చి వాళ్ళ పాపాలని తీసుకుంటారో వాళ్లే గొప్పవాళ్ళు అన్నారు. అంటే స్వామి నేరుగా ఇప్పుడు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పినా మనం అర్థం చేసుకోవాలంటే స్వామి తన పుణ్యాన్ని తన శిష్యులకి భక్తులకి ఇచ్చి వాళ్ళ పాపాలను ఆయన తీసుకున్నాడు. మనం ఒకనొక సందర్భంలో రమణ భగవాన్ జీవిత చరిత్ర ఒక ఘటన కూడా చెప్పుకున్నాం. ఎన్ని సందర్భాల్లో స్వామి ఇతరుల యొక్క పాపాలని తాను స్వీకరించలేదు, ఇతరుల యొక్క రోగాన్ని తాను తీసుకోలేదు. మనం చెప్పుకున్నాం కదా, కృష్ణమూర్తి అనేటువంటి ఒక భక్తుడికి ఎంతో కాలంగా ఈ చూపుడు వేలు విపరీతమైనటువంటి నొప్పి పుట్టేదట. పుడుతూ ఉంటే ఆయన రమణ భగవాన్ వెళ్ళి ప్రార్థిద్దాము, ఆయన దయ వలన ఇది తగ్గిపోతుందేమో అని చెప్పేసి అనుకొని రమణ భగవానుడి సన్నిధికి వెళ్ళి కూర్చున్నాడు. ప్రశాంతంగా ఉంది, కానీ ఏం అడగలేకపోయాడు రమణ భగవాన్. స్వామి నొప్పి పుడుతుంది తగ్గించండి అని చెప్పేసి, ఈ మహాత్ముడిని ఎంత అల్పమైన కోరిక అడగటం అవసరమా అని చెప్పేసి. కానీ కొంతసేపటికల్లా వచ్చేసేసి రమణ భగవానుడు తన చూపుడు వేలుని రుద్దుకుంటూ కనిపించాడు. ఈ కృష్ణమూర్తి గారి నొప్పి తగ్గిపోయింది పూర్తిగా, శాశ్వతంగా. అంటే ఏం జరిగిందనేది మనం ఊహించుకోవచ్చు. రమణ భగవానుడు భవరోగ బిషగ్వరుడు, అంటే జనన మరణాల సంసారం అనేటటువంటి రోగాన్ని పోగొట్టడానికి వైద్యుడు. శరీరానికి వచ్చినటువంటి రోగాన్ని ఆయన పోగొట్టుకోలేట, కానీ ప్రార్థన చేయటంలో తేడా ఉంది. మనం గమనించినట్లయితే స్వామి నేరుగా చెప్పకపోయినా, అంటే జ్ఞానుల యొక్క స్థితి అంత గొప్ప స్థితి, వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని స్వామి నేరుగా చెప్పకపోయినప్పటికీ కూడా ఒకనొక సందర్భంలో స్వామి చెప్పినటువంటి మాటలు, అంటే వాటిని మనం అన్వయించుకోవాలి, మన స్థాయిని బట్టి మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. స్వామి ఏం చెప్పారంటే, త్రిమూర్తులు సైతం జ్ఞాని దగ్గరకు వచ్చి ఆయన ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడతారు. స్వామి మీ ఆజ్ఞ ఏంటో తెలియజేయండి అని చెప్పేసి అడుగుతారు. అంటే ఈ త్రిమూర్తులకు కూడా లోకరక్షణ బాధ్యత ఉంటుంది, కానీ జ్ఞానుడికి ఏ బాధ్యత ఉండదు. ఆ త్రిమూర్తులు సైతం వచ్చి వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడతారని స్వామి చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఆయన చెప్పినా కూడా ఆయన జ్ఞానే కదా, అంటే ఆయన చెప్తున్నారు అంటే ఎలాంటి స్థితిలో ఉంటారు జ్ఞానులని. అంతేకాకుండా యమధర్మరాజు సైతం ఈ జ్ఞానికి మృత్యు ఆసనమైనప్పుడు యమధర్మరాజు వచ్చి అక్కడ నిలబడి చేతులు కట్టుకొని, స్వామి ఈ సమయం ఆసనమైంది దయచేస్తారా అని చెప్పేసి అడుగుతారట వినయంగా. అప్పుడు ఆ జ్ఞాని వచ్చేసరికి ఆయనకి ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే లేదులేవయ్యా నాకు ఇంకా పని ఉంది వెళ్ళు అని చెప్పేసి అంటాడట జ్ఞాని. అంటే సరే స్వామి తమరి దయ అని చెప్పేసి వెళ్ళిపోతాడు యమధర్మరాజు. అంటే జ్ఞాని అలా ప్రవర్తిస్తారని చెప్తున్నారు, కానీ ఇండైరెక్ట్గా వచ్చేసరికి తన స్థాయి ఏంటనేది కూడా స్వామి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలాంటి స్వామి తన రోగాన్ని పోగొట్టుకోలేరా, తన యొక్క మృత్యువుని వాయిదా వేసుకోలేరా? స్వామి మౌనంగా ఉండటమే ఇష్టం. మనకి అరుణాచలం వచ్చిన తర్వాత స్వామి చాలా కాలం మౌనంలోనే ఉన్నారు, ఎందుకంటే మౌనంగా ఉండటమే ఉత్తమం అని చెప్పేసి ఆయన బోధ. దక్షిణామూర్తి బోధ కూడా మౌనం రూపంలోనే సాగింది. ఆయన కూడా మౌనం రూపంలోనే బోధించడమే ఆయన ఇష్టపడ్డారు. కానీ నోరు తీర్చి లోకానికి ఉపదేశం ఇవ్వడానికి కారణం ఏంటంటే అపరిమితమైనటువంటి కరుణ చేత. అంటే తన శిష్యులకి నోరు తెరిచి మాటల రూపంలో చెబితే కానీ అర్థం కాదు కాబట్టి వాళ్ళ యందు ఉన్నటువంటి అపరమైనటువంటి కరుణ చేత నోరు తెరిచి పదాల రూపంలో ఆ యొక్క చిద్వస్తువుని లోకానికి తెలియజేయటం కోసమే స్వామి నోరు తెరిచి బోధ చేయటం జరిగింది. ఆయన అవతార రహస్యం అంతా కూడా ఈ లోకంలో అవతరించింది ఆయనకి మనకి జీవన్ముక్తి అనేది సాధ్యమే అని చెప్పేసి తెలియజేయడం కోసం. అంటే లోక కళ్యాణార్థం ఆయన ఆ శరీరంలో ఉండి, అంటే ఆయన కోసం కాదు ఈ శరీరాన్ని ఆయన భరిస్తుంది. ఈ శరీరం అనేది ఒక రోగం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు జ్ఞానులు. ఈ శరీరాన్ని భరిస్తుంది లోక కళ్యాణార్థం. కాబట్టి స్వామి మీరింత బాధపడటం ఎందుకు, మీ సంకల్పం చేత మీరు బాధ పోగొట్టుకోకూడదా అనటం అహంకారం. ఆయన కోసం ఆయన పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రారంధాన్ని అనుభవించాలి సంతోషంగా, దాని అంతటితో ఈ జన్మలోనే పోగొట్టుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అలా ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఒకనొక సందర్భంలో స్వామి కాలికి ఎగ్జిమా అనేటువంటి ఒక చర్మ వ్యాధి రావడం జరిగింది. వచ్చినప్పుడు సంవత్సరం పాటు మేల్కుటి అనేటువంటి డాక్టర్ గారు ఎంత వైద్యం చేసినా కూడా ఇది తగ్గలేదట. ఆ సందర్భంలో ఆయన ఇంకా చేతులు ఎత్తేసి ఇంక నా వల్ల కాదు, నేనేంటి వైద్యం చేసేది, నా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఆయనకు అర్థమైపోయింది. నేనా స్వామికి వైద్యం చేసేవాడిని అని చెప్పేసి అనుకొని అప్పుడు రాత్రంతా కూర్చొని స్వామిని ప్రార్థన చేశాడట. స్వామి స్వామి మీరే మా కోసం తగ్గించుకోండి స్వామి అని కన్నీళ్లు పెట్టుకొని రాత్రంతా ప్రార్థన చేస్తే రమణ భగవానుడు ఆయన వైపు చూసి మౌనంగా ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత 2 రోజుల్లోనే సంవత్సరం నుంచి వైద్యం చేస్తున్నా తగ్గినటువంటి ఎగ్జిమా వ్యాధి 2 రోజుల్లోనే నయమైపోవడం జరిగింది. స్వామి తలుచుకుంటే ఏ రోగమైనా ఎంతసేపు, కానీ ఏ విధంగా ప్రార్థన చేశారు అంటే ఆయన కోసం కాదు, స్వామి మీరు లోక కళ్యాణార్థం మా అందరి కోసం మీరు ఈ శరీరాన్ని సహిస్తున్నారు కదా, మా అందరి కోసం, మా అందరి సంతోషం కోసం ఇంకొన్ని రోజులు ఈ శరీరాన్ని భరించరాదా, అంటే ఈ శరీరంలో ఉండి మమ్మల్ని అనుగ్రహించరాదా అని చెప్పేసి బాధాతప్త హృదయంతో స్వామిని ప్రార్థిస్తే, బ్రతిమిలాడితే స్వామి కాదనకుండా ఉండేవాడా?
కానీ రమణ భగవాన్ శిష్యులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఆఖరికి నిరంజనానంతులు వారు కానివ్వండి, అందరూ కూడా ఆయన్ని ఒక దేహంగానే భావించారు. తమలాగే ఒక సామాన్య వ్యక్తిగా అనుకున్నారు వాళ్ళందరూ కూడా. అందుకని డాక్టర్లు సైతం ఆయన ఒక రోగిగానే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన దేహం కూడా మనలాగే ఒక సాధారణమైనటువంటి మానవ దేహం అనుకుని శస్త్రచికిత్స చేసేటువంటి దుస్సాహసానికి ఒడిగట్టడం జరిగింది. చివరికి అంతా అయిపోయింది, ఇంక మనం ఏమీ చేయలేము, స్వామి శక్తి ముందు మన శక్తి అంతా, మనమా చేయగలిగింది, మన స్థాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకొని సత్యం తెలుసుకునేటువంటి సమయానికి పుణ్యకాలం పూర్తయింది, సమయం మించిపోయింది. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 19 భాగాలు పూర్తి చేసుకుందాం. ఆఖరి భాగమైనటువంటి 20వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.